ఎన్ఆర్ఎస్ కంటెంట్ క్రియేటర్ కష్టాలు. కొంచెం ఫ్రెండ్స్ గ్రూప్ డిస్కషన్ మధ్యలోకి వెళ్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏ బ్రోస్ వాట్సాప్ నీకేరా ఏమన్నా మాట్లాడతావు, కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ చేసుకుంటావు. అరే బుర్రుండే మాట్లాడుతున్నావారా నువ్వు? అరే కంటెంట్ క్రియేషన్ అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా మీకు? ఒక టాపిక్ ని వీడియో రూపంలో చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ స్క్రిప్ట్ రాసుకోవాలి, అండ్ దాని తర్వాత లైటింగ్ సరిగ్గా ఉందో చెక్ చేసుకోవాలి. మన బడీస్ కి వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్ గా, అందుకే 2-3 సార్లు చెక్ చేసుకుంటా. ఇన్ఫాక్ట్ ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేస్తాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి టైం అంతా ఇక్కడే పోతుంది. కష్టపడి సెలెక్ట్ చేసుకున్నాకేమో అది నలిగిపోయి ఉంటుంది, ఐరన్ చేసుకునేంత ఓపిక కూడా ఉండదు. కానీ తప్పదుగా చేయాల్సిందే. అప్పుడప్పుడు డ్రెస్ ఇలా వేసుకోవాలనిపిస్తుంది. రియల్ లైఫ్ లో పాసిబుల్ అయితే బాగుంటుంది. అంతా సెట్ చేసుకున్న తర్వాత వీడియోని షూట్ చేసుకుంటాం. సోలో క్రియేటర్ కష్టాలే వేరు. ఫోన్ బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసుకుంటాం కాబట్టి 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు తల ఎగిరిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు ఎడిటింగ్. మనది పీసీలో కాదు కదా, మొబైల్ ఎడిటింగ్. ఆబ్వియస్లీ మొబైల్ ఎడిట్ చేసినప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోద్ది, అండ్ స్టోరేజ్ క్లియర్ చేసేప్పుడు పొరపాటులో ఈరోజు అప్లోడ్ చేయాల్సిన వీడియో కూడా డిలీట్ చేసేస్తా. ఇంకా నా బ్యాడ్ లక్ ఏంటంటే రీసైకిల్ బిల్ నుంచి కూడా అప్పుడే తీస్తుంటా. అండ్ వీడియో చేద్దాం కూర్చున్నప్పుడే బయట నుంచి ఎక్కడైనా సౌండ్లు వస్తాయి. వాళ్ళ గురించి వదిలేండి, వాళ్ళు అంతే. కానీ మీరు మాత్రం ఎప్పుడైతే డే 35 ఆఫ్ 120 డేస్ ఛాలెంజ్ అని పడుతుందో స్క్రీన్ మీద, అప్పుడు వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా. సరే వేస్తాను, ఇంకెళ్ళండి.